2 లక్షలు కాలే కాలే. ఇప్పుడు నీకు అసలు మొత్తం ఎంత 1,20,000 ఏమో అన్నావు? 1,50,000 మా నాయనది. 1,50,000 ఉందా? 1,50,000 అంటే ఇంట్రెస్ట్ తోటి 2 లక్షల చిల్లర అయింది. పై ఏమన్నా కట్టిరా? ఏ గట్లే మొత్తం క్లియర్ చేసి పట్టా చేసుకున్నానని. మీరు రుణమాఫీ కావట్లేదని క్లియర్ చేసి చనిపోయింది అన్నట్టు మా నాన్న. మీ నాన్న చనిపోయినా పౌతి పెట్టుకుందామని. ఎట్లున్నది రైతుల పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందా? ఇప్పుడు ఎలాగ చెప్పినా పెద్ద వాస్తవం 20-25% అయినాయి. మళ్ళీ అందరూ అంటే మా బ్యాంకు కొద్దిగా తప్పేందంటే వీళ్ళు ఎస్బీఐకి లింకప్ వీళ్ళు ఆన్లైన్ లేదు లేకపోవడం వల్ల అమౌంట్ అనేది ఎస్బీఐలో పడుతుంది. వీళ్ళు అప్పుడు తీసుకున్న డబ్బులు కట్టకపోవడం వల్ల వాళ్ళు ఇస్తలేరు. రుణమాఫీ అయినా కానీ అట్టే పెండింగ్. అంటే ప్రభుత్వం ఏం చెప్తుందంటే 100% రుణమాఫీ అయిపోయింది. కాలే మా కుటుంబంలో 4 ఉన్నాం. మా నాన్న, మా అన్న, నేను, మా తమ్ముడు. మా తమ్మునికి కాలే, మా నాన్నకు కాలే. మీ తమ్మునికి కాలే, మీ నాన్నకు కాలే. మీ తమ్మునికి ఎంత ఉంది? 1,00,000 కూడా కాలే. మరి ఎట్లనే ఇట్లా మీకు అటు రైతు భరోసా అన్న వస్తుందా? కనీసం ఇంతవరకు లేదు. రైతు భరోసా లేదు, రుణమాఫీ లేదు, కానీ బోనస్ కూడా లేదు. మరి ఏం లేదు. ఎట్లనే ఇప్పుడు ఎట్లా మీకు రేవంత్ రెడ్డి నమ్మించిండు, కేసీఆర్ కడే బాగా చేస్తా అని చెప్పిండు. జనాలు నమ్మిరు, నమ్మి చేస్తుండా? లేదు. ఇప్పుడు రుణమాఫీ లేదా, రైతు బంధు లేదు, ఏది లేదా. ఇందిరా మిల్లు కూడా ఇంతవరకు లేవు. 14 నెలలు ఇస్తున్నామంటారు కానీ గ్రామ సభలు పెడుతున్నారు. మీటింగ్ పెడితే కాదు కదా, వర్క్ జరగాలి. ఒకరికి 5,000 ఇచ్చి ఆయన బీస్మెంట్ కట్టుకో అన్నప్పుడు ప్రాసెసింగ్ జరుగుతున్నట్టు ఉత్తనే వచ్చి పేపర్లతో చెప్తే కాదు కదా. ఈ రేషన్ కార్డులే ఇంకా రాలేదు. అవి కూడా 500 గ్యాస్ వస్తుందా? వస్తలేదు. నాకు రేషన్ కార్డు ఉంది ఆల్రెడీ. నేను 2 సార్లు అప్లై చేసినా కానీ అయినా రాలే. కనీసం ఫ్రీ కరెంట్ ఫ్రీ కరెంట్ ఒక్కటే అంతే. నెలకు 60-70 యూనిట్లు కాలుతుంది. దాని వల్ల మీకు ఏమైనా యూజ్ అవుతుందా? 200 కట్టుకోలేమా? ఇప్పుడు ఇన్ని నష్టపోయిన వాళ్ళం 200 కట్టుకోలేకపోదాం ఇంటి బిల్లు. అంతే కదా. అంతే. ఇప్పటి వరకు ఎంత నష్టపోయి ఉంటాయి? రైతు భరోసా వస్తే నీకు ఇప్పటి వరకు ఎన్ని డబ్బులు వచ్చాయి? నాకు 3 ఎకరాలంటే 2 ఎకరాలు 30,000. 30,000 కనీసం రైతు బంధు వచ్చినా 35,000 వచ్చు. 35,000 నీకు మిగిలేటి. మరి వీళ్ళు జనాలు ఏం చేసిరంటే ఒకసారి మార్చి చూద్దాం అనుకోరు. మార్పినాక ఈపులా తన్నట్టు అయింది. మరి ఆయన అంత కాన్ఫిడెన్స్ దేవుళ్ళ మీద కూడా ఒట్లేస్తుండే. దేవుడు చెప్పలేడు కదా. ఇప్పుడు నా సొంతడు ఓటర్ రైతులో చెప్తాం, నువ్వు లంగవో దొంగవో ఏదైనా అనగలుగుతాం. మాట తప్పినా దేవుడు మాట్లాడాడు కదా. అంతే. అందుకనే తులం బంగారం ఇవన్నీ ఏది రాలేదు. అన్న చెప్పే 10 నెలలు అయితే పెళ్లి చేశాను. అంటే 14 నెలల రేవంత్ రెడ్డి గిజ్ చేసిండే ఏం చెప్తారా? నాకు ఏది రాలేదు, ఒక కరెంట్ బిల్లు తప్ప. అంతే, ఏం చేయలే. 14 నెలల 28,000 అంతే తప్పి. దానివల్ల నేను గవర్నమెంట్ నుంచి లబ్ధి పొందింది ఏం లేదు. ఫ్రీ బస్ ముచ్చట మా భార్య ఎక్కడ అగ్రికల్చర్ మేము చేసేది. ఒక్కొక్కరికి 6,000 మిగులుతానే అంటాడు కదా. అదే హైదరాబాద్ వాళ్ళకి సెట్ అవుతుంది, డ్యూటీ చేసుకున్న వాళ్ళకు. ఇప్పుడు ఈ ఫ్రీ ఇస్తున్నారు, హైదరాబాద్ పోయి తిరగదుగా. ఓకే, సరేనా.